తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవ సంస్థ ఆధ్వర్యంలో అనారోగ్య సమస్యల వలన ఆర్థిక ఇబ్బందులు పడుతున్న దేవి శ్రీనివాసమూర్తి కుటుంబానికి ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకట్రామరెడ్డి హైమావతమ్మ దంపతుల ఆర్థిక సౌజన్యంతో 20,000 రూపాయల నగదు, 5,000 రూపాయల ఫల సరుకులు, కూరగాయలను అర్చక సంఘం నాయకులు, గ్రామీణ వైద్యులు పరాంకుశం నాగార్జునాచార్యులు, సంస్థ ప్రతినిధి దీవి అనంతబాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా నాగార్జునాచార్యులు మాట్లాడుతూ 25,000 రూపాయలని అందజేసి ఆదుకుంటున్న దాతలు వెంకట్రామరెడ్డి, హైమావతమ్మ దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దివ్య విజయలక్ష్మి, నారాయణం, సాయి, గోపికృష్ణ, గాయత్రి, అభ్యుదయ, మోక్షిత్, షన్విత తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ప్రకాశం జిల్లా గుర్రపడి గ్రామంలో అనాదిగా శ్రీ కోదండరామస్వామి వారి యొక్క దేవస్థానంలో అర్చనాది కైంకర్యాలన్నీ చేస్తూ గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యతో కొంచెం సతమతమవుతున్నటువంటి దీవి శ్రీనివాసమూర్తి గారికి మన దాతృత్వాలైనటువంటి వారు ప్రవాస భారతీయులు శ్రీ రామిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు, శ్రీమతి హైమావతమ్మ దంపతులచే 20,000 రొక్కము, 5,000 తోటి నిత్యావసర పదార్థములన్నీ కూడా వారికి అందించడం జరిగినది. వారిని, వారి కుటుంబాన్ని ఆ శ్రీనివాసమూర్తి యొక్క చల్లని అనుగ్రహం చేత కరుణించి కాపాడాలని వేడుకుంటూ ఓం నమో వెంకటేశాయ. శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కొండం మండలం గుర్రపడి వాస్తవ్యులు దేవి శ్రీనివాసమూర్తి గారు అనారోగ్య కారణంగా ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో దాతృత్వంతో 25,000 రూపాయలు సహాయం అందించారు. ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకట్రామరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ దంపతులచే 20,000 రూపాయల రొక్కము, 5,000 రూపాయలు విలువ చేసేటటువంటి ఫల సరుకులు, కూరగాయలు కలిపి 25,000 రూపాయలు అందజేయడమైంది. నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ప్రకాశం జిల్లా కొండేపి మండలం గుర్రపడియ గ్రామంలోని శ్రీ కోదండరామాలయం అర్చక స్వాములు శ్రీమాన్ దీవి శ్రీనివాసమూర్తి గారు గత కొంతకాలంగా సుమారుగా 1.5 సంవత్సరంగా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న కారణాన్ని దృష్టిలోకి తీసుకుని గతంలో కూడా వారికి 30,000 రూపాయలని ప్రవాస భారతీయులచే అందించడం జరిగింది. అలానే ఈరోజు ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ దంపతుల దాతృత్వంతో 20,000 రూపాయల రొక్కం, 5,000 రూపాయల ఫల సరుకులను, కూరగాయలను అందించడం జరుగుతుంది. వారు త్వరలోనే కోలుకొని మరీ వారి దైనందిన కార్యక్రమాల్లోకి రావాలని కోరుకుంటూ ఉన్నాం. దాతలకు ఈ సందర్భంగా సంస్థ తరపున అలానే లబ్ధిదారులైనటువంటి శ్రీనివాసమూర్తి గారి కుటుంబం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్.